గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అంజితిక ఆఫీషియల్ ఆఫీషియల్ ఈరోజు అయితే ఒక మంచి ప్రాంక్ చేయబోతున్నాను అనమాట. ఓకే 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 పప్ప అయితే స్టోన్ నుంచి వస్తుండు. మమ్మీ రింగ్స్ ఉంటాయి కదా, మమ్మీ బర్త్డేకి అవి ఇచ్చింది. వాటిని తీసుకొని అట్లా దాచిపెట్టాం అనమాట. మమ్మీకి మేకప్ ఎట్లా. సో రాగానే మమ్మీ మేకప్ ఇట్లా ఏంటో పోయింది, రింగులు పోయింది, అయ్యో సారీ పప్ప అని చెప్తే క్రేజీ ఉంటుంది. ఎండ్ వరకు చూడండి. చలో ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అంజిత్ కవ్య స్పెషల్. ఈరోజు అయితే ఒక ప్రాంక్ చేయబోతున్నాం అనమాట. బాగానే ఎక్స్ట్రా వస్తు క్రేజీ ఉంటుంది. ఏంటంటే పాప స్టోర్ పోయింది కదా, వస్తుండే అనమాట. మమ్మీ రింగ్స్ ఉంటాయి కదా, బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. అవి తీసుకొని అయితే మేకప్కి ఇట్లా దాచిపెట్టాం ఇలా. సో పప్ప వచ్చినాక ఏం పప్ప నాకు తెలియదు, ఆడుకుందాం అని తీసుకుంటే బెట్టు కింద వేరే నాకు తెలియదు పప్ప ప్రాంక్ చెప్తా ఘోరంగా తిప్పుతారు ఖచ్చితంగా. వీడియో ఎండ్ వరకు చూడండి. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మా డాలీ కూడా ఎత్తారు అనమాట. దారా చక్కగా అనుకుని ల్యాప్టాప్ చూసుకుంటున్నాడు ఇట్స్. చలో ప్రాంక్ సక్సెస్ఫుల్ కావాలి. సో వేసిన స్టోర్ నుంచి అయితే అప్పుడు వచ్చేసిన మధ్యాహ్నమే, ఎందుకంటే నిద్ర వస్తుందని. కాబట్టి పప్పు ఇప్పుడు స్టోర్లో నుంచి వచ్చేస్తారనమాట ఇంటికి. కాబట్టి వీడియో చేయబోతున్నాం. పప్ప రాగానే వచ్చి ఏం అది చేస్తాం అనమాట. చూడండి వీడియో. నాకైతే సంబంధం లేదు, మా డుగ్గే అన్నది పప్ప మీద ఏదైనా ప్రాంక్ చేద్దామని. సో నాకైతే ఏం ఐడియాలు లేవు నాన్న అంటే, ఈమె ఒక 10 ఐడియాలు ఇచ్చింది, అన్ని ఫ్లాపే. ఇది ఒక్కటి వర్కౌట్ అయ్యేటట్టు ఉంది, చేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. మమ్మీ చెప్పింది. అయిపోయినా నీ చాడీలు నిజమే కదా సార్. గాయస్ మీరు అప్పటి నుంచి వీడియో చూస్తాను, నేను ఇప్పుడే మాట్లాడినా, అప్పటి నుంచి డుగ్గే మాట్లాడుతుంది. సో రింగ్స్ అయితే దాచిపెట్టింది నేనే, ఆ ప్లాన్ ఇచ్చింది అయితే డుగ్గే. సో అయితే ఈరోజు డుగ్గు స్కూల్లో అని చెప్పి స్టోర్లో అక్కడ ఏం చేసేది పాపం అని డుగ్గుని తీసుకొని నేను ఇంటికి వచ్చినా అనమాట. సో మేము సీసీటీవీలో చూసినాం, షటర్ క్లోజ్ చేసి వస్తున్నాడు. సో ఈ గ్యాప్లో ప్రాంక్ ప్లాన్ చేసినాం అనమాట. సో ఎట్లా డోర్లు పెట్టేసుకొని ఉన్నాం, కాల్ చేస్తాడు డోర్ తీయమని. సో అప్పుడు ప్రాంక్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. చెడు. సో గైస్ నేను నిజం చెప్పుతున్నా. ఫస్ట్ నాకు కొన్ని ఐడియాలు ఇచ్చిన, ఆయన మమ్మీ వద్దు వద్దు అన్న. మరి ఏం చేద్దాం చెప్పాను చూసినసరికి ఇక మమ్మీకి ప్రాంక్ చెప్పింది. సరే వేద్దామన్నా, ఇది మమ్మీ చెప్పింది. ఏ తల్లి కన్ను బిడ్డో నైసే తప్పించుకుంటాను బేబీ. నువ్వు తర్వాత వీడియో చెప్తావు కదా, నన్ను తిట్టకు డుగ్గునే తిట్టు. నాకెట్లుండే ఫస్ట్ నువ్వే చెప్పినావు మమ్మీ, అబద్ధాలు ఆడకు. ఇగో ఐడియా ఇచ్చింది నేనే, కానీ ప్రాంక్ వేద్దాం అన్నది మాత్రం మా డుగ్గే. సరిపోయింది. ఇలా బుక్ అయిపోయావేంట్రా? బట్టలు అన్ని కింద పడేస్తాను గైస్ మా డుగ్గు. మరి మనం ఫోన్ ఎక్కడ సెట్ చేద్దాం, ఎట్లా వేద్దాం? మైక్ కనబడితే ఎట్లరా అని మైక్ కనబడకుండా నేనైతే నా మైక్ మేనేజ్ చేసుకుంటా, నువ్వే. నేను ఇట్లా జుట్టు ఇరవోసుకుని జుట్టు ఇరవోసుకుంటా, అది నీకు ఇక్కడ కాలర్ దగ్గర ఫోల్డింగ్ వచ్చింది ఇప్పుడు, అక్కడ పెడదాం మైక్. నేను సెట్ చేస్తావు మైక్, నాది కూడా నేను సెట్ చేస్తా. చూడు నువ్వు నాకు ఏసి నవ్వడాలు దొరకబట్టి ఏడాలు లేకు. అప్పట్లో అంటే చిన్నపిల్ల కాబట్టి దొరకబట్టి ఇచ్చినావు, ఇప్పుడు కొంచెం పెద్దయ్యాను, మెచ్యూరిటీ వచ్చింది అనుకుంటానా. మాకు నమ్మకం లేదు. ఇక్కడ దాచి పెడదాం ల్యాంప్ దగ్గర. ల్యాంప్ దగ్గరనా? ఓకే. ఫోన్ ఎక్కడ పెడదాం? అక్కడనేనా? దొరుకుతుంది రా ఆడ పెడితే. పెడతావు మరి కిటికీ దగ్గర పెట్ట. అట్లన్నా బాగుంది, కాకపోతే మిర్రర్ నుంచి కనిపిస్తుంది. కిటికీ దగ్గర పెడితే నువ్వు కట్టను ఎందుకు జరిపినా అని చెప్పి చూడడా. ఎట్లా మేనేజ్ చేద్దామంటే బాత్రూమ్ లో ఒక ఐడియా. అక్కడ ఫోన్ ఆగుతుంది, హాల్లో పెడదాం రా. బెడ్రూమ్లోకి వచ్చి ఇక్కడనే ప్రాంక్ చేస్తే ఈజీగా నాకు అర్థమవుతుంది, వీళ్ళు కూర్చొని మాట్లాడతారంటే ఇది ప్రాంక్ అని చెప్పి. హాల్లో పెడదాం. సరే హాల్లో మనం ఉండం కదా ఎక్కువసేపు, ఇక్కడనే ప్లాన్ చేద్దాం. పప్పు సౌండ్ వచ్చింది, బండి సౌండ్ వచ్చింది. బండి సౌండ్ వచ్చింది. ఓకే గైస్, మేమైతే ఇప్పుడు ఫోన్ సెట్ చేయబోతున్నాం. లెట్స్ సీ. డోర్ పెట్టే ఉంది కాదు, పప్పత్తడు కరెక్ట్, కానీ కాల్ చేస్తాడు కదా డోర్ తీయమని. ఎట్లా డోర్ తీసే ఉంచామా? వద్దు మనం కెమెరా సెట్ చేసే టైంకి వచ్చిన బ్రాంక్. ఫోన్ మోగదా అని పిచ్చిదానా, ఫోన్ అక్కడ సెట్ చేస్తే. అందుకే డోర్ తీసి ఉంచుదాం, ఫోన్ కాడ పెడతాం. సరేనా? పెట్టిన తర్వాత సరే రికార్డ్ అయితే చూస్తా. ఫోన్ రెడీ చేసిన మంచిగానే ఉన్నది, కానీ కాల్ చేస్తాడు కదా ఇట్లా. డోర్ తీసి ఉంచుతా, తొందరగా పెట్టు. ఆగుతలేదు బిడ్డ, ఒక్క నిమిషం ఆగు, నేను ట్రై చేస్తా.
రూటర్ వైఫై బట్టలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట 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 కనబడతాను తీయక రికార్డ్ అవుతుంది అవుతుంది కనబడకుండా పెట్టుకున్నాము చేతిలో పట్టుకోవాలి లోపల నాకు దూరంగా దగ్గర రాకు రికార్డు లైట్ వల్ల ఏర్పడుతుంది లైట్ వచ్చిందంటే ఏర్పడుతుంది ఏం లేదు పప్పా పప్పా అయితే ఇష్టం ఎవరి చేతులు తెల్ల ఉన్నాయి దుద్దుదా ఎవరి చేతులు తెల్ల ఉన్నాయి అప్పు నీయే ఆ చేతి పెట్టు ఆ చేతి మనం మంచిగా ఉంటుంది అద్దెగా ఎందుకు నాటకాలు ఆడతాం చెప్పాలా నీకు కూడా చెప్పాలి ఇట్లా మొత్తం ఫ్లాప్ అయింది నాకు ఏడుపు వస్తుందిరా. కాళ్ళు కడుక్కొని వస్తారట ఆగరాదు నీకు బాగా సరదా ఉన్నా అటు ఇట్లా తినడానికి కాళ్ళన్న కడుక్కొని కర్రీ వేయలే అది మన వేడి కుక్క ఉన్నది ఒకటి నేను హాట్ వేడి కుక్క తిన్నాం మేము ఆల్రెడీ ఆర్డర్ చేసుకొని తిని నేను కొంచెం దాన్ని తిట్టకు పాపం అది తెలిసి తెలియక మిస్టేక్ చేసింది దాన్ని తిట్టకు ఏమైంది తిట్టకు పాపం చిన్నపిల్ల కదా ఏం చేసి చూపెట్టి ఏమైంది రింగ్స్ పొడగొట్టింది నా అంటే ఊకే పెట్టుకుంటా ఆటలాడుతా అంటది కదా తీసుకొని అట్లా అని చెప్పి నేను ఇచ్చిన తీసుకుంది ఎక్కడ పెట్టినవరా పెట్టుడు కాదు లాటరీలో పడ్డాయి తీసి కొట్టింది 2 రింగ్స్ నేను కోపం వచ్చింది కానీ చిన్నపిల్ల ఏమనలేదు దానికి ఇస్తామా నీకన్నా ఉండాలి తెలివి నాకు అర్థం కాదు దానికంటే అది ఎప్పటికీ తీసుకొని పెట్టుకుంటది కదా అది నీకు రావు కదా బెటర్ నీకు నేను ఇంకోటి సపరేట్ తీసుకున్నాం కదా దాంతో వైరుతో ఆడకు వైరు ఎందుకు అట్లా వేసినావు చెప్పు నిల్చొని ఆడుకుంటే అక్కడ వేద్దామని అక్కడ మర్చిపోయి మళ్ళీ బాత్రూంలో పోయినా దాంతో ఆడుకుంటారు ఎవరన్నా ఆడుకుంటే అక్కడ పక్కన పెట్టుకోకుండా ఆడిని బాత్రూమ్ దాన్ని కదా ఫస్ట్ నిన్న చిన్న పిల్లకి ఏది ఇవ్వాలి ఏది ఇవ్వద్దని ఏది ఇవ్వాలి ఏది ఇవ్వద్దని కొంచెం కూడా తాళాలు పెట్టుకున్నాను ఏం తాళాలి షాప్ తాళాలి పోనీ బాకీ ఉంటుంటే లేకపోతే లేదు కొనుక్కోవచ్చు కదా చిన్న పిల్లకి ఇచ్చారు ఎవరైనా దాన్ని నన్ను ఎందుకు అంటాను అది కూడా ఉంటుంది ఏమైంది ఎందుకు కూడా ఇచ్చారు చెప్పు ఏమన్నా మమ్మీ దానివల్ల పడ్డాయి అవి ఏమైంది రింగ్స్ దేని వల్ల పడ్డాయి అంటే మా నాగవి బాత్రూంలో పోయినా కదా అందుకే దాని లోపల పడ్డాయి అది ఆడుకుంటే అక్కడ పక్కన అయితే పోడగొట్టింది పోనీ ఎందుకు తిడతావు చిన్నపిల్ల అని కాదు పుట్టుబడి జోపాలి నాకు అర్థం కాదు అద్దు పాపం పోనీ చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇక మనకి బాకీ ఉన్నాయి ఉంటే లేకపోతే పోతే మనమే అనుకుంటాం కదా ప్రతిసారి ఏదైనా పోతే ఇది కూడా గంతే అనుకో అవి ఆల్రెడీ ఒకసారి పోయినాయి దొరికినాయి అవునా అదే దొరికబట్టింది అందుకే అదే ఓటి అదే ఓడగొట్టింది అంతే ఇప్పుడు కూడా అంతే మళ్ళీ అవే దొరుకుతాయి దొరుకుతాయి ఎట్లా దొరుకుతాయి ఫ్లెష్ కొట్టినావు ఫ్రెష్ కొట్టినాక మళ్ళీ దొరికాయి మళ్ళీ గివి ఐరన్ వస్తువులా ఫ్లెష్ కొట్టినాక పైప్లకి వెళ్ళిపోతే భాస్కర్ అవార్డు ఇచ్చేస్తే ఇద్దరికి భాస్కర్ అవార్డు కూడా టైప్ చేసి ఇచ్చేస్తారు కొట్టిందిరా నీకు అప్పుడు చెప్తే ఫోన్లో తిడతావని చెప్పాలి దీనికి భయం అదే అవుతుంది పప్పు ఏమంటాడో పప్పు ఏమంటాడు భయపడినాను చూస్తే ఎట్లా భయపడతావు నీ ఎదవా అట్లా అనొద్దు పప్పని చూడకుండా కూడా
నువ్వు మేము లేదు బంద్ చేయి ఫస్ట్ రింగ్ లేదా కూడా కొట్టినావు మరి కొంచెం అనలేదు నీకు. మరి అట్లా ఎట్లా పోతాయి ఇంకోసారి ముడతావా భయం అనేది ఉందా నీకు కాదు భయం ఉందా ఇంకోసారి ముడతావా మరి నువ్వు నేను కూడా తిట్టలే ఎందుకు రెండు ఏడుతుంది మీ ఇద్దరికి 2 భాస్కర్ అవార్డులు టైప్ చేసి తీసుకొస్తారు రేపు రాంగా సరేనా? అరే లేవురా పోయినాయిరా అంటే నేను చెవు అని చెప్పింది ఏందో మంచిగా నాకు చెప్పింది. ఏం చెప్పింది ఏం చెప్పింది నువ్వు లేకు డుగ్గు ఏమని చెప్పినండి దా ఉమ్. నేను కూడా కొట్టలేదు నా పేరు ఎత్తి నువ్వు నమ్ముతావా సరే నేనే వాడు. నేను అడిగితే నువ్వే ఇచ్చినావు నాకు రింగులు ఇత్తే కూడా కొడతావా నువ్వే నాకు ఇచ్చినావు మరి అది తప్పు కదా సరే ఇత్తే సరే కూడా కొడతావా ఓకే ఇప్పుడు రేపు వెళ్ళి గోల్డ్ చైన్ అవి వేస్తా పొడ కొడుతుందా ఇచ్చినావు కదా పొడ కొట్టినా అంటదా మీ ఇద్దరికి నేను ఫ్రెష్ చేస్తా. రేపు నా అమ్మమ్మ చెప్పుతావు మీరు ఇలా చేస్తుందండి అరే గోల్డ్ డైమండ్ రా అవి డైమండ్ ఎగర పోతూ నీది ఇంకా 10 కొనుక్కుందాం. గ్యాస్ కింద అది పొడ కొట్టింది ఇంత కూడా భయం లేదు నీకు చెప్తే నువ్వేమన్నా ఏం కాదు. కార్లో పెడతావు అంటే నువ్వు మమ్మే కదా మన ఏమైనా విందా కదా గుడ్ అట్లా ఏమనకపోతే నెక్స్ట్ ఇంకా అన్ని పొడ కొడుతుంది మరి అట్లా పొడగొట్టమని ప్లాన్లు ఇచ్చేటోళ్ళకి ఇప్పుడు ఏం చెప్పలేం కదా. నేను పొడ కొట్టమని చెప్పిందా దానికి అట్లా ఎవరైనా చెప్తారా డుగ్గు ఏం చెప్తానో నీకు ఏమన్నా అర్థమవుతుందా చెప్పింది నా చెవులు ఆల్రెడీ ప్రాంక్ అని. ఇదే అప్పుడు ఎందుకురా చేద్దాం మనం అదే చేద్దాం బ్యాంక్ టైం వేస్ట్ గైస్ ఫోన్ అక్కడ టైం వేస్ట్ గైస్ ప్రాంక్ అదే చేద్దామని వీళ్ళతో ప్రాంకులు వర్కౌట్ కాదు ఇంకా మీరు కమెంట్ సెక్షన్ లో పెడతారు కదా ప్రాంక్ చేయండి అని వేస్ట్ ఇట్లా ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. గైస్ ఇక మా డుగ్గు ఉన్నప్పుడు మీరు మా సైడ్ నుంచి ప్రాంకులు ఎక్స్పెక్ట్ చేయకండి డుగ్గుతోటి చిట్టి ఇది లేకుండా డ్రైవర్ కట్ చేయాలి. బిల్లి బిత్తారు ప్రాంక్ చేస్తారు. నువ్వు దీన్ని కొట్టాలి ప్రాంక్ చేద్దామని చెప్పింది నెక్స్ట్ టైం ఒకటి ఉంటది. అవసరం లేదు అది అన్ని ప్రాంకులు ఫ్లాప్ అవుతుంది వేస్ట్ ఫెలో ఓకేనా ఓకే నెక్స్ట్ టైం గెట్ ఇస్తా. మైక్ ఉంటుంది నీకు అది మర్చిపోయాను ఆడియన్స్ మీరు ప్రాంకులు చేయండి అక్క అని అంటారు కానీ ప్రాంకులు చేస్తే గిట్లుంటది ఎక్కువ తెలుసా ఈ మొక్క జాలాన్ని ఫ్లాప్ చేయడానికి నాతో మింగిల్ చేస్తేనేమో ఆయనకి చెప్తుంది ఆయనతో మింగిల్ చేస్తేనేమో నాకు చెప్తుంది నేను ఎంత మేనేజ్ చేసినా వేస్ట్ అయితే నేను చేసి చూపెడతా చెప్తా నీ సంగతి చెప్తా. నేను ఇదే చెప్పాలా నువ్వు దాంతో మింగిల్ చేస్తా మాత్రం నేను కూడా ఏం చేయలేదు చెప్పాలా ఫస్ట్ మమ్మీ కదా చేద్దాం అన్నది. మొత్తమేను మమ్మీ కొంచెం బోర్ కొడుతుంది మరి ఏం చేద్దాం అనేసరికి మమ్మీ ప్రాంకులు చేద్దాం అన్నది మరి ఈ ప్రాంకులు చేద్దాం ఆ ప్రాంకులు చేద్దాం అని వచ్చేసరికి అవన్నీ కాదు రింగులు ప్రాంక్ చేద్దాం అన్నది నిజానికి రింగులు ఎక్కడ ఉన్నాయి తెలుసా అదొక్కటే తక్కువ ఉన్నది అది కూడా తీసి రింగ్స్ అదే అన్నది రా ప్రాంక్ వేస్ట్ నువ్వు గట్టి ప్రాంక్ చేయాలనుకున్నాను ఏం చేయాలి తెలుసా? అక్కడ రింగులు పెట్టినప్పుడు అది పెట్టినప్పుడు దాన్ని అక్కడికి పంపించి ఆ రింగులు నువ్వు మాయం చేసి జేబులు వేసుకొని ఎక్కడ పెట్టి సరే ప్రాంక్ రివీల్ అయిన తర్వాత అక్కడ పెట్టినావు కదా అని చెప్పేసి అప్పుడు దాన్ని ఆడుకోవాలి. ఇది ప్రాంక్ అంటే. నువ్వు అంత బుర్ర లేదు నాకు చెప్తా నెక్స్ట్ టైం గట్టిగా ఇస్తా. నేను ఇంట్లోకి వెళ్ళి డిలీట్ అవుతానా సారీ ఎగ్జిట్ అయితేనా నేను ఇంట్లోకి వెళ్ళి ఎగ్జిట్ అవుతాను ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఈ దొంగ గ్రూప్ ఈ గ్రూప్ లో నేను ఉండాలి నేను ఎగ్జిట్ అవుతానా నెక్స్ట్ టైం నేను గట్టిగా ఇస్తా గైస్ గుర్తుపెట్టు. మెయిన్ గా ఎగ్జిట్ మెయిన్ గా ఇచ్చేస్తా. అంత లేదు నువ్వు దీన్ని నమ్ముకుంటే చిప్పేసుకోవాలి అంటే ఇసుక అమ్ముకోవాలి. అబ్బాయిగో మమ్మీ ఏమన్నది నాకు బోర్ పెడతాను ప్రాంక్ చేద్దాం ఫోన్ చేసి అంటే పాప ప్రాంక్ చేద్దాం అన్నది సరే ఇది చేద్దాం అది చేద్దాం అని ట్రావెల్ ప్రాంక్ ఆ ప్రాంక్ చేద్దాం అని చెప్పిన అవన్నీ కాదు ఈ ప్రాంక్ చేద్దామా అని అన్నది మమ్మీ అన్నది కదా పప్ప మీ నేను బాయ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ గైస్. నెక్స్ట్ ఏం కామెంట్ కామెంట్ చేయండి నేను చేస్తా పక్కా. నీకా నిన్న మమ్మీ నువ్వు అప్పుడే చెప్పినావు నువ్వే చెప్పినావు కదా ఏం ప్రాంకులు చేద్దాం చెప్పు అని పప్ప మీద వేద్దామని ఫస్ట్ ఎవరు అన్నారు? అరే నీకేమని నువ్వు అబద్ధాలు చెప్పకు సరే అబద్ధాలు చెప్ప రింగ్ ప్రాంక్ వేద్దామని నేనే అన్న ఒప్పుకుంటా ప్రాంక్ వేద్దామన్నా నువ్వే గారు డుగ్గు ఇక కింద నీకు చెప్తే చూడిగా ఈ రింగు దాచిపెట్టి రింగ్స్ పోయినాయి డుగ్గు ఓడగొట్టిందని చెప్పి ప్రాంక్ వేద్దాం పప్ప మీద అన్నది నేను ఒప్పుకుంటా బట్ పప్ప పైన ప్రాంక్ వేద్దామని అన్నది అదేరా
సరే ఫోన్ పడతావు. మమ్మీ నువ్వు వీడియో ఆఫ్ చేయి, నేను చెప్తాను ఇప్పుడు. ఆఫ్ చేసిన ఎందుకు మమ్మీ ఇట్లా చేస్తావా? ఇంకేమని చెప్పాను నేను నీకు? అంతా నాది అసలు పప్పు అంతా నీ వల్లనే. నేనేం చేసి పూర్తిగా చంద్రముఖి డుగ్గుని చూడండి. బాయ్ గైస్.